తిన్నవా కాకా? నేను మీ కాకా. ఈరోజు మనము మన తాతల నాడు చేసుకునే సద్దన్నం అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. కానీ ఈ తిండి మన పెయ్యికి మస్తు మంచిది. ఓకేనా? ఇప్పుడు ఎట్లా చేసుకోనో నేను చూపిస్తానండి. మనము ప్రొద్దున వండుకున్న అన్నం ఇది. ఇది ఏంటంటే ఇప్పుడు మనం నానబెట్టుకుంటే రేపు ప్రొద్దున వారికి మంచిగా అవుతుంది. ఇట్లా ఉండలు ఉంటే మొత్తం అట్లా కుల్లా చేసుకోరు మొత్తం. ఈ రైస్ అనేది మునిగేట అంతా నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా నీళ్ళు పోసుకోండి. రైసు ఇట్లా మునిగేదాకా నీళ్ళు పోసుకోండి. ఇట్లా గోరువెచ్చగా చేసుకున్న పాలు పోద్దాం. ఇలా పాలు పోసుకున్నాం కదా, పెరుగు వేసుకుందాం. ఇట్లా వేసుకున్నాక ఇట్లా 4 మిరపకాయలు వేసుకోరి. ఇట్లా కోసేసారు, కొయ్యొద్దు, ఇట్లనే వేసేసుకోరు. ఫస్ట్ ఒక ఉల్లిగడ్డ కోసుకుందాం. ఈ ఉల్లిగడ్డ ఎందుకంటే మనకు సల్వ కాబట్టి ఈ ఉల్లిగడ్డ వేసుకుంటాం. ఒక 4 ముక్కలు చేసుకోర్రి. 4 ముక్కలు వేసుకోరి. ఇట్లా వేసేసుకోర్రి. ఇది పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకుంటే పొద్దుగాల వరకు మస్తు పులుస్తుంది. అప్పుడు మంచిగా ఒక కిత్తేద్దాం. పొద్దుగాల కలుద్దామా? రైట్. మళ్ళా కాకా, మనము నిన్న పెరుగు పాలు ఇట్లా అన్ని పోసి రెడీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా ఉలవచ్చు. ఇప్పుడు నేను చూపించి టేస్ట్ చేసి చూపిస్తా. మనము ఇలా ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మీకు ఎంత అవసరం ఉందో అంతే వేసుకోరు ఉప్పు. ఇప్పుడు మనకు కొద్దిగా సరిపోయేంత వేసుకుందాం. మంచిగా దీన్ని ఇప్పుడు కలుపుదాం. మంచిగా ఉలిచింది, కమ్మగా వాసన వస్తుంది. అబ్బా, ఈ టేస్ట్ దేనికి రాదు, అట్లుంది టేస్ట్ ఇది. అప్పట్లో ఈ సద్దన్నం ఎవరు కనిపెట్టారు కానీ అమృతంలాగా ఉంది. మీరు ఇంట్లో ఎంతో టైం పట్టదు. 5 నిమిషాలలో ఇది ప్రిపేర్ అయిపోతుంది. మీరు పొద్దుగా లేచి మీరు టిఫిన్ ఏం చేసుకునే అవసరం లేదు. పొద్దుగా లేచి ప్లేట్లో పెట్టుకొని తినచ్చు. అప్పటోళ్ళు ఇలాంటి ఫుడ్ తిన్నారు కాబట్టి అప్పుడు గట్టిగా ఉన్నారు మనుషులు. ఇప్పుడు అంతా కల్తీ అయిపోయింది. ఇప్పుడు వారేవా మామూలుగా లేదు టేస్ట్. బబ్బా ఇళ్ళకు ఇంకా ఇంత తక్కువ వచ్చి ఉందనుకో జబర్దస్త్ ఉంటుంది. అట్లా కాకుండా కానీ మన సల్ల మిరపకాయలు ఉంటాయి కదా, సల్ల మిరపకాయలు కూడా ఇళ్ళకి ఎక్సలెంట్ ఉంటాయి. మళ్ళా మంచి వంటలు చేసుకుందాం. మంచి వంటలతో మళ్ళా కలుద్దాం. అప్పట్లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, గంట కొట్టుకోర్రి, అందరికి జర షేర్ చేయర్రి. సరేనా? మరి నేను మళ్ళీ వస్తా. రైట్, బాయ్.